దసరాకు 6 ఇంటికి రావాల్సిందే అని మా అమ్మ గట్టిగా చెప్పింది. అప్పాలు చేసేది ఉన్నదట. గ్యారప్పలు, మురుకులు, సకినాలు నాతోనే చేపిస్తుందట ఈ తాప. ఇక ఈ 15 రోజులు మన తెలంగాణ అంతటా ఏమన్నా సంబరాలు నడుస్తాయి అసలు. మన ఆడోళ్ళు తల్లిగారింటికి తోవబడుతుర్రు. ఇక చిన్ననాటి దోస్తులను కలుసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా మురిపెంగా గడుపుతుంటారు. ఇక బడి పోరలకు కూడా దసరా తాతీలు రానే వచ్చే 2వ తారీఖు సంది 14వ తారీఖు దాకా దగ్గర 2 వారాలు వేసుకోరాదు. సెలవులే సెలవులు. అమ్మమ్మ ఊరికి పోయే సంబరం వాళ్ళది. ఇక అన్నట్టు మన హైదరాబాద్ పట్టణం చూడుర్రి, తెలంగాణ పల్లెలకు ఎట్లా ప్రయాణం కడుతురో. జూబ్లీ బస్ స్టాండ్ అయినా, ఇమ్లీ బస్ స్టాండ్ అయినా, రైల్ స్టేషన్ అయినా, బయట ప్రైవేటు కార్లు బస్సుల కాడనైనా జనమే జనం, జాతరే జాతర. బతుకమ్మ పండుగకు సొంతూరు తోవబట్టిరు పట్నం జనాలు. ఉష్కపోతే నేల మీద పడది, నెత్తి మీద పడే అంత జనం. రైల్ స్టేషన్లల్లా కాలు పెట్టి సందు లేదు. అసలు బండచ్చుడు ఆలస్యం. దర్వాజకెళ్లే కాదు, కిటికీలకెళ్ళి కూడా బండికి సీటు సంపాదించుకుంటురు. మరి దసరాకు తల్లిగారింటికి పోవాలంటే సాహసం చేసుడే ఉంటది. ఆరాంసే పోతే మజా ఏం ఉంటది. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తిప్పలైనా గాని సొంతూరికి పోతున్న ఆనందమే అలగ్ కదా మరి. అందుకే ఎంత తక్లీఫ్ అయినా గానీ ఇట్లా ప్రయాణం కడుతూనే ఉన్నారు. బస్సులు దొరకనోళ్ళు గంటలు బస్ స్టాండ్లల్లా ఎదురు చూస్తూనే ఉన్నారోళ్ళ. ఏ రాత్రైనా మంచిదే, వాపస్ పోవడం అనేదే లేదు. ఇంటికి పోవడే కావాలన్నంత జిద్దుగా పోతుర్రు. తల్లిగారిల్లంటే పాయరం అట్లుంటది మరి కదా. ఇక ఇంకో దిక్కు మన సర్కారోళ్ళు బస్సులు ఎక్కువ పెట్టలేదట. ప్యాసింజర్లు గదే ముచ్చటంటుర్రు. పండుగకు ఎక్కువ బస్సులు, స్పెషల్ బస్సులు జనంత ఎక్కువ పెడితే ఏమైతుంది? పండుగకు సొంతూర్లకు పోతున్న ఆడపడుచులకు గింత తక్లీఫ్ ఇచ్చుడేందని జనం కూడా గరమైతురు. సొంతూర్లకు దోవబడుతున్నాయి వల్ల టోల్ గేట్ల కాడ ఒక ట్రాఫిక్ జామ్ అవుతుందా? ఇక ఇప్పుడే గిట్లుంటే దసరా పండుగకు 2 రోజుల ముందు ఇంకా జోరుకుంటది కావచ్చు కదా. పండుగ అంటే అందరికి సంబరమే. అందుకే పైలంగా బోర్రి. ఒక బస్సు కాకుండా ఇంకో బస్సు, ఒక బండి కాకుంటే ఇంకో బండి, ఒక రోజు కాకుంటే ఇంకో రోజు పోయి పండుగ ధూమ్ ధామ్గా చేసుకోర్రి.